వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. ఈ వీడియోలో బోధనా ప్రణాళికల గురించి చూద్దాం. తరగతి గదిలో ఆచరించవలసింది కరికులం కదా. తరగతి గదిలో అవసరాల దృష్ట్యా ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా రూపొందించుకున్నవి ఏంటంటే బోధనా ప్రణాళికలు. బోధనా ప్రణాళికలు దేని అవసరాల దృష్ట్యా అంటే తరగతి గది అవసరాల దృష్ట్యా ఎవరు రూపొందిస్తారు అంటే ఉపాధ్యాయుడు రూపొందించేవి ఈ బోధనా ప్రణాళికలు అన్నమాట. ఇవి 3 ఎన్నున్నాయంట. బోధనా ప్రణాళికలు 3 ఉంటాయి. వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పాఠ్య పథకము. ఈ మూడింటిని కలిపి బోధనా ప్రణాళికలు అంటారు. వార్షిక ప్రణాళిక మరియు యూనిట్ ప్రణాళిక మరియు పాఠ్య పథకము. వార్షిక, యూనిట్, పాఠ్య పథకం ఈ 3 కలిపి ఏమంటారు? బోధనా ప్రణాళికలు అనమాట. ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ అండ్ లెసన్ ప్లాన్. బోధనా ప్రణాళికల వల్ల ఏమవుతుందంటే తరగతి గది విషయం మీద పూర్తి ఆధిపత్యం వస్తుంది. ఎంత మేర బోధించాలి, వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి, ప్రతిభా పరీక్షలకు సన్నద్ధం చేయడానికి అనేవి ఉపయోగాలు అనమాట. బోధనా ప్రణాళికల వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే తరగతి గది విషయం మీద పూర్తి ఆధిపత్యం వస్తుంది. ఎంత మేరకు బోధించాలో క్లారిటీ ఉంటుంది. వెనుకబడిన వారి ముందుకు తీసుకురావడానికి మనం ముందే ప్లాన్ చేసుకుంటాం కాబట్టి వెనుకబడిన వారి ముందుకు తీసుకురావడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతిభా పరీక్షలకు సన్నద్ధం చేయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వార్షిక ప్రణాళిక కనుక చూసినట్లయితే వార్షిక ప్రణాళిక అంటే సంవత్సరంలో బోధించవలసిన అంశాల గురించి విద్యా సంవత్సరం ప్రారంభంలో టీచర్ నెలవారీ యూనిట్లుగా ప్రత్యేకంగా రూపొందించినదే ఈ వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళిక అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తారంట? విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రిపేర్ చేస్తారు. అయితే ఈ వార్షిక పథకం అనేది ఏ విధంగా ఉంటుంది? నెలవారీ యూనిట్లుగా ప్రత్యేకంగా రూపొందించబడి ఉంటుంది. అంటే నెలలు కలిపి సంవత్సరం కదా. సో నెలవారీ యూనిట్లుగా తయారు చేయబడిన ప్రణాళిక ఏంటి అంటే వార్షిక ప్రణాళిక. ఒక సంవత్సరంలో బోధించవలసిన అంశాల గురించి తెలియజేసేది వార్షిక ప్రణాళిక. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చేసే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. ఇది ఎవరు తయారు చేస్తారు? ఉపాధ్యాయుడు తయారు చేస్తారు. DCGB, డిస్ట్రిక్ట్ కామన్ కరికులం బోర్డు వాళ్ళు సహకారంతో తయారు చేసే ప్రణాళిక ఏది అంటే కూడా వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళిక ఎవరు సహకారంతో రాస్తారనమాట అంటే డిస్ట్రిక్ట్ కామన్ కరికులం బోర్డు, DCCB అని చెప్పి అంటారు. ఎన్ని భాగాలు చేసుకోవాలి, ఎన్ని పీరియడ్లో బోధించాలి అని తెలియజేసేది కూడా వార్షిక ప్రణాళిక. వార్షిక ప్రణాళికలో ఎన్ని భాగాలు చేసుకోవాలి, ఎన్ని పీరియడ్లో బోధించాలని కూడా ఉంటుంది. సో వార్షిక ప్రణాళికలో ఏమేమి ఉంటాయంటే సీరియల్ నెంబర్తో పాటు యూనిట్ పేరు, నెల, పీరియడ్లు. యూనిట్ పేరు, నెల, పీరియడ్లు ఎన్ని పీరియడ్లో బోధించాలి అని మనకు తెలుస్తుంది అనమాట. వార్షిక ప్రణాళిక మనం తయారు చేసేటప్పుడు వేటిని దృష్టిలో ఉంచుకోవాలి. పాఠశాల పనిదినాలు ఎన్ని ఉంటాయి? 220 ఉంటాయి. వ్యక్తిగత సెలవులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ టీచర్స్ ఉంటారు కదా, మేల్ టీచర్స్కి ఏమో 15 + 7 ఉంటాయి. అదే ఫీమేల్ టీచర్స్, లేడీ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 15 + 7 + 5 ఉంటాయి అన్నమాట సెలవులు. ఇవి వ్యక్తిగత సెలవులు. పాఠశాల పనిదినాలేమో 220. ఐచ్ఛిక సెలవులు ఎన్ని ఉంటాయి అంటే 5. ఐచ్ఛిక సెలవులు 5 ఉంటాయి. స్థానిక సెలవులు 3 పెట్టుకోవచ్చు. అండ్ ఋతుకాల సెలవులేమో 7. దాని తర్వాత పరీక్షా దినాలు 18 + 12 మొత్తం 30 రోజులు ఉంటాయి. పరీక్షా దినాలన్నీ 30. వృత్యంతర శిక్షణ అనేది 10 రోజులు. వృత్యంతర శిక్షణ ఏమో 10 రోజులు. టోటల్గా చూసినట్లయితే పాఠశాల పనిదినాలేమో 220. అండ్ వ్యక్తిగత సెలవులేమో టీచర్స్లో మేల్ టీచర్స్కి ఏమో 15 + 7 మెన్కి అండ్ లేడీ టీచర్కి ఏమో 15 + 7 + 5 ఉంటాయి. ఐచ్ఛిక సెలవులు అంటే ఆప్షనల్ హాలిడేస్ ఎన్ని 5 ఉంటాయి. స్థానిక సెలవులు ఏంటి 3. ఋతుకాల సెలవులు 7. పరీక్షా దినాలు 18 + 12 30 ఉంటాయి. వృత్యంతర శిక్షణకి ఎన్ని సెలవులు ఉంటాయంటే ఎన్ని రోజులు అంటే 10 days. ఇవన్నీ పోగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. వార్షిక ప్రణాళికలో ప్రాధాన్యత లేని అంశం ఏది అనే విధంగా మనకి ప్రశ్న అనేది ఫ్రేమ్ చేసి అడగవచ్చు. వార్షిక ప్రణాళికలో ప్రాధాన్యత లేని అంశం ఫస్ట్ ఆప్షన్ పాఠశాల పనిదినాలు, సెకండ్ ఆప్షన్ తల్లిదండ్రుల అభిప్రాయాలు, 3 వ్యక్తిగత సెలవులు, 4 పరీక్షా దినాలు. మనం ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నాం? పాఠశాల పనిదినాలు, వ్యక్తిగత సెలవులు, పరీక్షా దినాలు 3 తీసుకున్నాం కాబట్టి ప్రాధాన్యత లేని అంశం ఏంటంటే తల్లిదండ్రుల అభిప్రాయాలు అనమాట. దీనివల్ల ఉపయోగాలు ఏంటి వార్షిక ప్రణాళిక ద్వారా అంటే సిలబస్కి కాలానికి సంబంధం ఏర్పడుతుంది. అంటే సిలబస్ ఇన్ టైంలో ఎలా మనం పూర్తి చేయాలనేది ఒక క్లారిటీ ఉంటుంది. అదనపు అంశాల బోధనకు సమయం కేటాయించుకోవచ్చు. పరీక్షలకు విద్యార్థులను నిర్ణీత సమయంలో సన్నద్ధం చేయవచ్చు. పాఠశాల సంస్థాగత ప్రణాళిక క్రమానుసారంగా ఉంటుంది. సంస్థాగత ప్రణాళిక అనేది క్రమానుసారంగా ఉంటుంది. సిలబస్ కాలానికి సంబంధం ఏర్పరచును. అదనపు అంశాల బోధనకు సమయం కేటాయించుకోవచ్చు. పరీక్షలకు విద్యార్థులను నిర్ణీత సమయంలో సిద్ధం చేసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయునికి సమయం ఆదా అవుతుంది. ఎవరికి ఆదా అవుతుంది సమయం అంటే వార్షిక ప్రణాళిక ద్వారా ప్రధానోపాధ్యాయునికి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యూనిట్ ప్రణాళిక అంటే ఏంటి? 5 to 10 పీరియడ్స్లో 5 నుండి 10 పీరియడ్లలో బోధించడానికి వీలైన పాఠ్యాంశాలకు సముదాయమే యూనిట్ అనమాట. అసలు యూనిట్ అంటే ఏంటంటే 5 నుండి 10 పీరియడ్లో బోధించడానికి అనువైన పాఠ్యాంశాల సముదాయమే ఒక యూనిట్ అనమాట. ప్రశ్న ఏం చెప్పారంటే పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘమైన విషయమును యూనిట్ అంటారు.
పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘ విషయాన్ని యూనిట్ అంటారు అని చెప్పింది ఎవరంటే ప్రెస్టన్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల అంశ సముదాయాన్ని యూనిట్ అని కూడా ప్రెస్టన్ చెప్పడం జరిగింది. ప్రెస్టన్ మనకి 2 చెప్పాడు. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల అంశ సముదాయమే యూనిట్ అన్నది ప్రెస్టనే. పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘ విషయంనే యూనిట్ అంటారు అని చెప్పింది కూడా ప్రెస్టనే. అభ్యాసకుడు సమీక్షాపూర్వక పరిచయం క్రింద వ్రాయడానికి అనువైన పాఠ్యాంశ సముదాయమే యూనిట్. ఇది చెప్పింది అయితేనేమో ట్రస్టన్. అభ్యాసకుడు సమీక్షాపూర్వక పరిచయం క్రింద వ్రాయడానికి అనువైన పాఠ్యాంశ సముదాయం యూనిట్ అన్నదైతే ట్రస్టన్. ఇందాక చెప్పింది ప్రెస్టన్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రెస్టన్ చెప్పినవేమో 2 ఉన్నాయి. పరస్పర సంబంధం కలిగిన సుదీర్ఘ విషయాన్ని యూనిట్ అంటారు. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల అంశ సముదాయం యూనిట్. ఇవి 2 ప్రెస్టన్ అయితే, అభ్యాసకుడు సమీక్షాపూర్వక పరిచయం క్రింద వ్రాయడానికి అనువైన పాఠ్యాంశ సముదాయం యూనిట్ అన్నది ట్రస్టన్. సమగ్ర సంబంధిత అంశ విభాగమే యూనిట్ అన్నది ఎవరు? సమగ్ర సంబంధిత అంశ విభాగమే యూనిట్ అన్నది హెర్బర్ట్. యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర. ఏంటి ఇక్కడ సమగ్ర సంబంధిత అనే పదం వస్తే మనకి ఎవరు గుర్తుకు రావాలి? హెర్బర్ట్. విహంగ వీక్షణము ప్రెస్టన్. పరస్పర సంబంధం కలిగిన సుదీర్ఘ విషయం యూనిట్ అన్నది ప్రెస్టన్. తర్వాత ట్రస్టన్ ఏం చెప్పారు? అభ్యాసకుడు సమీక్షాపూర్వక పరిచయం క్రింద వ్రాయడానికి అనువైన పాఠ్యాంశ సముదాయం. ఇప్పుడు హెర్బర్ట్ ఏం చెప్పారు? సమగ్ర సంబంధిత అంశ విభాగమే యూనిట్. నెక్స్ట్ సోంపోర్ట్ ఏం చెప్పారంటే చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి విద్యార్థుల అవసరాలు అభిరుచులు అనే పదం వస్తే సోంపోర్ట్ గుర్తుంచుకోండి, అనుగుణంగా ఏర్పరిచిందే యూనిట్ అనమాట. చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి విద్యార్థుల అవసరాలు అభిరుచులకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరిచేదే యూనిట్ అని చెప్పింది ఏంటంటే శాంఫర్డ్. చాలా జాగ్రత్తగా అనమాట. దీనిలో అవసరాలు అభిరుచులు అనే వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిచర్డ్స్. ఏదైనా ఒక అంశం ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేదే యూనిట్. యూనిట్ ఏంటి? ఏదైనా ఒక అంశం ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు మనకి ఆన్సర్ ఇస్తుంది అనమాట. అదే యూనిట్ అని చెప్పింది ఎవరంటే రిచర్డ్స్ చెప్పిన దాంట్లో మనకి క్వశ్చన్స్ ఉంటాయి. రిచర్డ్స్ క్వశ్చన్స్ అలా గుర్తుంచుకోండి. శాంఫోర్డ్ ఏం చెప్పారంటే అవసరాలు అభిరుచులు అనే వర్డ్స్ వస్తే యూనిట్ అనే నిర్వచనంలో శాంఫోర్డ్ చెప్పడం జరిగింది. సమగ్ర సంబంధిత అంటే హెర్బర్ట్. సమీక్షాపూర్వక పరిచయం క్రింద అంటే ట్రస్టన్. విహంగ వీక్షణ మరియు పరస్పర సంబంధము సుదీర్ఘ విషయం అంటే ప్రెస్టన్. తర్వాత హెన్రీ మోరిసన్. ఒక కళకు కానీ, శాస్త్రానికి కానీ, పరిసరానికి కానీ, ప్రవర్తనకు కానీ సంబంధించిన ముఖ్యమైన సమగ్ర అధ్యయన విభాగమే యూనిట్ అన్నది ఎవరు అంటే హెన్రీ మోరిసన్. కళకు కానీ, శాస్త్రానికి కానీ, పరిసరానికి కానీ, ప్రవర్తనకు కానీ సంబంధించిన ముఖ్యమైన సమగ్ర అంటే కళ అనే వర్డ్ గుర్తుంచుకోండి. యూనిట్ అనే నిర్వచనాల్లో కళ అనే వర్డ్ వస్తేనేమో మోరిసన్ చెప్పింది ఏంటి? కళ, పరిసరము, శాస్త్రము వీటన్నిటికీ సంబంధించిన ముఖ్యమైన సమగ్ర అధ్యయన విభాగమే యూనిట్ అన్నది మోరిసన్. యూనిట్ ప్లాన్ మనం రాసుకున్నప్పుడు దానిలో మనం ఏమేమి సోపానాలు ఉంటాయంటే తరగతి, విషయము అంటే పాఠం పేరు లేదా యూనిట్ పేరు, కావాల్సిన పీరియడ్ల సంఖ్య, పిల్లలు సాధించవలసిన సామర్థ్యాలు అంటే పాఠ్య బోధన పూర్తయ్యేసరికి పిల్లలు సాధించవలసిన విద్యా ప్రమాణాల గురించి ఏమేమి ఉంటాయి. విద్యా ప్రమాణాలు అంటే సమస్య సాధన, కారణాల నిరూపణ, వ్యక్తపరచడము, అనుసంధానము, ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణ వంటి విద్యా ప్రమాణాలు ఉంటాయి కదా, వీటి గురించి. తర్వాత బోధనా సామాగ్రి, పీరియడ్ల వారీగా పాఠ్యాంశ విభజన, ఇవన్నీ కూడా పీరియడ్ల వారీగా పాఠ్యాంశ విభజన, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు, ప్రధాన ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే యూనిట్ పథకం యొక్క ప్రయోజనాలు, యూనిట్ యొక్క సోపానాలు ఉంటాయి. యూనిట్ పథకం యొక్క సోపానాల్లో ప్రతి దానిలో ఉంటాయి కదా. బోధనాభ్యసన సామాగ్రి, పీరియడ్ల వారీగా పాఠ్యాంశ విభజన కూడా మనకి ఉంటుంది. పీరియడ్ల వారీగా పాఠ్యాంశ విభజన ఉండేది ఎందులో అంటే యూనిట్ ప్లాన్లో ఉంటుంది. యూనిట్ ప్లాన్ ఉంది కదా, దానికి హెన్రీ మోరిసన్ చెప్పిన 5 సోపానాలు చూస్తే అన్వేషణ లేదా శోధన, క్రొత్త సమాచారం చెప్పడము, సాంశీకరణము, వ్యవస్థీకరణము, వల్లెవేయడము. వీటిని మర్చిపోకుండా ఒక చిన్న కోడ్లాగా గుర్తుంచుకోవచ్చు. అక్రోస వ్యవ అని గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. ఆ అంటే అన్వేషణ, క్రో అంటే క్రొత్త సమాచారం చెప్పడం, సా అంటే సాంశీకరణ, వ్యా అంటే వ్యవస్థీకరణము, వా అంటే వల్లె వేయడము. అక్రోస వ్యవ అని గుర్తుపెట్టుకుంటే మనం మర్చిపోకుండా ఈజీగా గుర్తుంటుంది. ఈ అక్రోస వ్యవ అంటే ఏంటి? యూనిట్కి చెప్పిన సోపానాలు 5 స్టెప్స్ అనమాట. ఎవరు చెప్పారంటే హెన్రీ మోరిసన్. ఈ అన్వేషణలో ఏం జరుగుతుందంటే పూర్వజ్ఞాన పరిశీలన. అన్వేషణలో ఏం జరుగుతుంది? పూర్వజ్ఞాన పరిశీలన జరుగుతుంది. కొత్త సమాచారాన్ని చెప్పడం జరుగుతుంది. కొత్త సమాచారం చెప్పడం అంటే ఇక్కడ పాఠం చెప్పడం అనమాట.
అంటే యూనిట్ వివరణ అనేది ఉంటుంది. దాని తర్వాత కృత్యాల ద్వారా అవగాహన. సాంశీకరణలో ఏం చేస్తారంటే కృత్యాల ద్వారా అవగాహన అనేది ఏర్పడుతుంది అనమాట. లోతైన అవగాహన ఏర్పడేది ఎక్కడ? సాంశీకరణ. క్రమ పద్ధతిలో చేర్చడం. ఇంకా వ్యవస్థీకరణ అంటే ఏంటి? క్రమ పద్ధతిలో చేర్చడం అంటే అభిప్రాయ వ్యక్తీకరణ. వల్లవేయడం అంటే కంటతా పట్టించడం అనమాట. ఇవన్నీ హెన్రీ మోరిసన్ చెప్పినటువంటి సోపానాలు. హెన్రీ మోరిసన్ నమూనాలో యూనిట్ అనేది చిన్న చిన్న విభాగాలుగా శీర్షికలుగా విభజించబడి బోధనకు సులువుగా ఉంటుందన్నమాట. ప్రాథమిక స్థాయిలో గణిత యూనిట్ క్రమ నిర్మాణం. ఫస్ట్ నిత్య జీవిత సన్నివేశము, వివరణ, ఇవి చేయండి, ప్రయత్నించండి. ఇదంతా మనకు టెక్స్ట్ బుక్స్లో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవి చేయండిలో ఏంటి? పూర్వజ్ఞానాన్ని పరిశీలించి సులభ సమస్యలు ఉంటాయి. విద్యార్థి మానసిక స్థాయికి సరిపడే ఛాలెంజింగ్ సమస్యలేమో ఎక్కడుంటాయంటే ప్రయత్నించండిలో ఉంటాయన్నమాట. ఆలోచించి చెప్పండి. ఇవేంటి? సృజనాత్మక అవకాశం ఇచ్చే ప్రశ్నలు. ఆలోచించి చెప్పండిలోనేమో సృజనాత్మకతో అవకాశం ఇచ్చే ప్రశ్నలు. అభ్యాసంలో ఏముంటాయి? నిత్య జీవిత పద సమస్యలు, సాధన, వినియోగం ఉంటాయి. అదే ఈవీఎస్లో యూనిట్ ఏ విధంగా ఉంటుందంటే చిత్రాన్ని చూడండి, ఆలోచించండి. ఇదేమో భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. జట్టు కృత్యాలు, ఆలోచనలు పంచుకోవడం, ఇలా చేయండి, ప్రయోగాలు, కృత్యాలకు సంబంధించిన అంశాలు, ఆలోచించి చెప్పండి, సృజనాత్మక అంశాలు, సమాచార సేకరణ, నివేదికల తయారీ, ప్రాజెక్టు పనులు, క్షేత్ర పర్యటనలు. మీకు తెలుసా విద్యార్థి నిత్య జీవితం అన్వయ అంశాలు ఉంటాయి. విషయగాథలు, ప్రేరణ గొలిపే సమాచార అంశాలు ఉంటాయి. కీలక పదాల గుర్తింపు అనేది నూతన పదాలు తెలుసుకోవడం కోసం ఇస్తారు. మనం ఏమి నేర్చుకున్నాం అనేవి మూల్యాంకన అంశాలు అనమాట. ఇవన్నీ మనకి ఏ విధంగా అనేది యూనిట్ అనేది ప్రిపేర్ చేసి ఉంది మన టెక్స్ట్ బుక్స్లో అనేది. ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉందో చూసుకొని ఒకసారి మనం ముందు మాటలో కానీ ఉపాధ్యాయునికి సూచనలో కానీ ఉంటాయి. అవి ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. హెన్రీ మోరిసన్ యూనిట్లు రకాల గురించి చెప్పడం జరిగింది. రీసోర్స్ యూనిట్, బోధనా యూనిట్, నిర్మాణాత్మక యూనిట్, విషయ జ్ఞాన యూనిట్, అనుభవపూర్వక యూనిట్. రీసోర్స్ యూనిట్ అంటే ఏంటంటే ఉపాధ్యాయుడే తయారు చేస్తాడు. బోధనా యూనిట్ ఉపాధ్యాయుడే తయారు చేస్తాడు. రీసోర్స్ యూనిట్ ఏంటి? సమాచారం అంతా ఉంటుంది. సమాచారం అంతా ఉపాధ్యాయునికి ఉపయోగకరమైన సమాచారం ఉంటుంది. అదే బోధనా యూనిట్ ఏంటంటే విద్యార్థులకు ఉపయోగపడే సమాచారం ఉంటుంది. రీసోర్స్ యూనిట్కి బోధనా యూనిట్కి డిఫరెన్స్ ఏంటంటే రీసోర్స్ యూనిట్ అయినా బోధనా యూనిట్ అయినా రెండు ఉపాధ్యాయుడు తయారు చేస్తాడు. కానీ సమాచారం అంతా ఉపాధ్యాయునికి సంబంధించింది ఎక్కడ ఉంటుందంటే రీసోర్స్ యూనిట్లో ఉంటుంది. బోధనా యూనిట్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంటే విద్యార్థులకు ఉపయోగపడే సమాచారం ఉంటుంది. రీసోర్స్ యూనిట్ అనేది పెద్దదైతే బోధనా యూనిట్ అనేది అందులో చిన్న అంశంగా మనం చెప్పవచ్చు అనమాట. ఒక చిత్రంగా గీసినప్పుడు ఇదంతా రీసోర్స్ యూనిట్ అయితే ఇదేమో బోధనా యూనిట్గా మనం చెప్పవచ్చు. తర్వాత నిర్మాణాత్మక యూనిట్. నిర్మాణాత్మక యూనిట్ అనేది ఎవరికి ఉపయోగం అంటే శాస్త్రవేత్తలకు ఉపయోగం. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన జోన్స్ అనే వ్యక్తి దీని గురించి చెప్పడం జరిగింది. యూనిట్ని చెప్పేటప్పుడు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుందో తెలియజేస్తుంది. యూనిట్ చెప్పేటప్పుడు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుందో తెలియజేసేది నిర్మాణాత్మక యూనిట్. శాస్త్రవేత్తలకు ఉపయోగపడే యూనిట్ నిర్మాణాత్మక యూనిట్. యూనివర్సిటీలో ఉపయోగించే యూనిట్ నిర్మాణాత్మక యూనిట్. అదే విషయ జ్ఞాన యూనిట్ అయితే ఏంటంటే విద్యార్థి కన్నా విషయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అంటే శీర్షిక పద్ధతిలో లాగా అనమాట. విద్యార్థి కన్నా విషయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేదే విషయ జ్ఞాన యూనిట్. అనుభవపూర్వక యూనిట్ అంటే ఏంటి? నిత్య జీవితంలో ఉపయోగం ఎలా అని తెలియజేసి బోధించేది అనుభవపూర్వక యూనిట్. విద్యార్థులకు ఉపయోగపడే సమాచారం ఉండే యూనిట్ ఏంటంటే బోధనా యూనిట్. ఉపాధ్యాయుడికి ఉపయోగకరమైన సమాచారం ఉండేది ఏంటంటే రీసోర్స్ యూనిట్. శాస్త్రవేత్తలకు ఉపయోగపడే యూనిట్ ఏదంటే నిర్మాణాత్మక యూనిట్. విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీలో ఉపయోగించే యూనిట్ ఏదంటే నిర్మాణాత్మక యూనిట్. విషయానికి ప్రాధాన్యత ఇచ్చేది విషయ జ్ఞానం యూనిట్. నిత్య జీవితంలో ఉపయోగించుకోవడానికి ఉండేదేమో అనుభవపూర్వక యూనిట్. రీసోర్స్ యూనిట్, బోధనా యూనిట్ అనేవి హెన్రీ మోరిసన్. ఈ వనరుల లేదా ఆధార యూనిట్ అని రీసోర్స్ యూనిట్ని అంటారనమాట. ఇప్పుడు హెన్రీ మోరిసన్ సోపానాల నుండి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే క్రింది వానిలో హెన్రీ మోరిసన్ సోపానాల్లో కృత్యాల ద్వారా అవగాహన ఎక్కడ ఉంటుంది అంటే అన్వేషణ, వ్యవస్థీకరణ, వివరణ, సాంశీకరణ అనేవి 4 ఆప్షన్స్ అయితే అన్వేషణ అనేది ఏంటి? పూర్వజ్ఞాన పరిశీలన కొరకు. అదే వ్యవస్థీకరణ అనేది దేనికి అంటే క్రమ పద్ధతిలో చేర్చడం గురించి అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వివరణ అంటే ఏంది? కొత్త సమాచారం చెప్పడం అంటే యూనిట్ వివరణ జరుగుతుంది కదా. అండ్ సాంశీకరణ ఏం జరుగుతుంది? సాంశీకరణలో అంటే కృత్యాల ద్వారా లోతైన అవగాహన. ఇక్కడ కృత్యాల ద్వారా అవగాహన ఎక్కడ జరుగుతుంది? సాంశీకరణలో. ఈ విధంగా క్వశ్చన్ అనేది రావడం ఛాన్స్ ఉందన్నమాట. పీరియడ్ ప్లాన్ అన్న పాఠ్యపథకం అన్న ఒకటే. పాఠ్యపథకాన్ని ఏమంటారు? పీరియడ్ ప్లాన్ అంటారు. తరగతి గదిలో సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య చర్యా ప్రతిచర్యల ముందస్తు రూపాన్ని ఏమంటారంటే పాఠ్యపథకం. దీని నిర్వచనాలు మనం గమనిస్తే తరగతి గదిలో ఆచరణలో పెట్టే కార్యాత్మక పథకమే ఈ పాఠ్యపథకము లేదా పీరియడ్ ప్లాన్ అని చెప్పింది ఎవరు అంటే లెస్టర్ బి స్టాండ్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెస్టర్ బి స్టాండ్స్ పాఠ్యపథకం అనేది ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు పెట్టే
క్రియాత్మక లేదా కార్యాచరణ ప్రణాళిక. క్రియాత్మక అన్నా కానీ, కార్యాత్మక అన్నా కానీ, కార్యాచరణ అన్నా కానీ ఒకటే అనమాట. ఇలా ఏదైనా పదాన్ని మార్చి ఇవ్వచ్చు. దీన్ని చెప్పింది ఎవరంటే లెస్టర్ బి స్టాండ్స్ ఆర్ ఎల్బి స్టాండ్స్. పాఠ్య పథకాన్ని ఉపాధ్యాయుడు రాస్తాడు కానీ బానిస కాదు. అంటే ఇప్పుడు లెసన్ ప్లాన్ అనేది, ఈ పీరియడ్ ప్లాన్ అనేది రాస్తారు కదా, రాసిన తర్వాత దానికి బానిస అయిపోయి అలా యాజ్ ఇట్ ఈస్ దానికి చెప్పినట్టుగానే అనేది చేయరు. ఇలా ఈ మాట చెప్పింది ఎవరు? పాఠ్యపథక రచనా కాలంలోనే ఉపాధ్యాయుని శిక్షణా కాలం ఉంటుంది. స్టీవెన్సన్. బానిస కాదు అని చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్. ఉపాధ్యాయుడు ముందుగానే పాఠ్యపథకాన్ని తయారు చేసుకున్నా కానీ దానికి బానిస అవడనమాట. పాఠ్యపథక రచనకు ఉపయోగించిన కాలాన్ని అతడు తృప్తిగా సద్వినియోగం చేసుకున్న కాలంగానే చెప్పవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం పీరియడ్ ప్లాన్ అనేది టీచర్ తయారు చేస్తారు కదా, ఆ తయారు చేసిన కాలాన్ని కూడా అతను సద్వినియోగం చేసుకున్న దానిగానే మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఈ మాట చెప్పింది ఎవరు అంటే స్టీవెన్సన్. యూనిట్లోని ఒక సబ్ యూనిట్ నందు ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయంపై తయారు చేసే పథకాన్ని పాఠ్యపథకము లేదా పీరియడ్ పథకం అని కూడా అంటారు. యూనిట్ ఉంటుంది, దానిలో ఒక సబ్ యూనిట్ నందు ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయాన్ని తయారు చేసే పథకాన్ని ఏమంటారు అంటే పీరియడ్ ప్రణాళిక అని కూడా అంటారు. లక్ష్యాలు, వివరణ, విషయ సామాగ్రి, ఎంపిక, కూర్పు, పద్ధతి మొదలగునవన్నీ కలిగి ఉన్నదే పాఠ్యపథకం. లక్ష్యాలు, వివరణ, విషయ సామాగ్రి, ఎంపిక, కూర్పు, పద్ధతి మొదలగునవన్నీ కలిగి ఉన్నదే పాఠ్యపథకం అని చెప్పింది ఎవరంటే బైనింగ్ అండ్ బైనింగ్. బైనింగ్ ఏం చెప్పారు? రోజువారీ పాఠ్యపథకంలో లక్ష్యాలను నిర్వచించడం, విషయాన్ని ఎంపిక చేసుకోవడం, క్రమ పద్ధతిలో ఉంచడం, పద్ధతిని, విధానాన్ని నిశ్చయించడం. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? లక్ష్యాలు, విషయము, వివరణ, ఎంపిక, కూర్పు, పద్ధతి ఇలాంటి పదాలన్నీ మనకు కనిపించినప్పుడు ఆ నిర్వచనాన్ని చెప్పింది ఎవరు అంటే బైనింగ్ అండ్ బైనింగ్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించవలసిన పద్ధతులు, సాధనాలను విషయ పరిజ్ఞానాన్ని తెలుపుతూ ఏ విధంగా నిర్దిష్ట లక్ష్యాలు చేరుకోవాలో తెలియజేసేదే పాఠ్యపథకం అని చెప్పింది ఎవరంటే బోసింగ్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన పద్ధతులు, సాధనాలను విషయ పరిజ్ఞానాన్ని తెలుపుతూ ఏ విధంగా నిర్దిష్ట లక్ష్యాలు చేరుకోవాలో తెలియజేసేదే పాఠ్యపథకం అని చెప్పింది ఎవరు అంటే బోసింగ్. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ఏ విధంగా తోడ్పడతాయో సూచించే పథకం ఏంటి అంటే బోసింగ్. పథకమే పీరియడ్ ప్రణాళిక అని చెప్పింది ఎవరంటే బోసింగ్. పాఠ్య పథక సోపానాలను సూచించిన మొదటి మరియు ముఖ్యమైన వారు ఎవరంటే హెర్బర్ట్. పాఠ్య పథకం యొక్క సోపానాలని సూచించిన మొదటి మరియు ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే హెర్బర్ట్ అనమాట. ఇందాక యూనిట్ ప్రణాళిక చెప్పుకున్నాం కదా, యూనిట్ ప్రణాళికలో సోపానాలు చెప్పింది ఎవరంటే హెన్రీ మోరిసన్. ఇక్కడ పాఠ్యపథక సోపానాలు చెప్పింది ఎవరు? పాఠ్యపథకంలో సోపానాలను వివరించింది ఎవరంటే హెర్బర్ట్ అని చెప్పొచ్చు. హెర్బర్ట్ ఏ దేశస్థుడు అంటే జర్మన్. పాఠ్యపథకం యొక్క ఆవశ్యకతను మనం చూసినట్లయితే అసలు పాఠ్యపథకం ఎందుకు అవసరం? మనకి నిర్దిష్ట ఆశయాలు, లక్ష్యాలు సాధించడం కోసం, బోధనా సమయాన్ని ఆదా చేయడం కోసం, ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కొరకు, తరగతి గదిలో చెప్పవలసిన కార్యక్రమాల్లో పూర్తి అవగాహన ఉండడం కోసం, విద్యార్థుల ప్రగతిని, మూల్యాంకనాన్ని అంచనా వేయడానికి పాఠ్యపథకం అనేది అవసరమవుతుంది. విద్యార్థుల ప్రగతిని, మూల్యాంకనాన్ని అంచనా ఒక మంచి పాఠ్యపథకానికి ఉండవలసిన లక్షణాలు కనుక చూసినట్లయితే పాఠ్యపథకంలో పాఠ్యబోధనా లక్ష్యాలు స్పష్టంగా చూపాలి. ఇంతకుముందు జరిగిన పాఠ్యాంశానికి ఇప్పుడు జరగబోయే పాఠ్యాంశానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయాలి. ఎలాంటి లక్షణాలు ఉండాలంట? పాఠ్యబోధన లక్ష్యాలు స్పష్టంగా చూపాలి. ఇంతకుముందు చెప్పిన పాఠానికి ఇప్పుడు చెప్పబోయే పాఠానికి మధ్య రిలేషన్ అనేది చెప్పాలి. పాఠ్యాంశంలో గల వివిధ రకాల అంశాలను బోధించడానికి కావలసిన బోధనాభ్యసన కృత్యాలు, బోధనాభ్యసన సామాగ్రిని సూచించాలి. పాఠ్యాంశంలో గల వివిధ బోధనాంశాలు అంటే పదాలు, భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు, నూతన ధోరణులు, సాధారణీకరణాలు మొదలైన వాటిని విశ్లేషించి క్రమబద్ధీకరించాలి. ఇవి మన ఏపీ టెక్స్ట్ బుక్స్లో లేవు, డిఎడ్ టెక్స్ట్ బుక్స్లో ఉండడం జరిగింది. ఎందుకు వీటిని చెప్తున్నామంటే లాస్ట్ టైం డిఎస్సికి వీటి దగ్గర నుండి కూడా రావడం జరిగింది. జస్ట్ ఒక రీడ్ ఇస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. లక్ష్యాలకు అనుగుణమైన బోధనా విధానాలను, పద్ధతులను ఎన్నిక చేసుకోవాలి. నిర్ణయించుకున్న లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకోవడానికి కావలసిన మూల్యాంకన సాధనాలు పాఠ్యపథకంలో సూచించాలి. పాఠ్యపథకంలో సూచించిన పాఠ్యాంశాలపై చక్కని నియోజనాలను ఇవ్వాలి. విషయ సేకరణకు సంప్రదింపు గ్రంథాలని పేర్కొనాలి. ముఖ్యాంశాలను నల్లబల్లపై చూపాలి. పీరియడ్లో జరిగే మొత్తం బోధనాభ్యసన ప్రక్రియ కళ్లకు కట్టినట్లు చూపించాలి. నెక్స్ట్, పాఠ్యపథకము లేదా పీరియడ్ పథకం యొక్క ప్రయోజనాలు. పాఠ్యాంశాల ద్వారా సాధించవలసిన లక్ష్యాలు, సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు ముందుగానే స్పష్టంగా ఏర్పరచుకోవచ్చు. లక్ష్యాల సాధనకు కావలసిన సంసిద్ధతను ఉపాధ్యాయుడు మానసికంగా పొందగలుగుతాడు. బోధనాభ్యసనకు కావలసిన సామాగ్రిని తయారు చేసుకోగలడు. సేకరించవలసిన సామాగ్రిని విద్యార్థులు పరిసరాల నుండి సేకరించడం వలన వారికి అభ్యసన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఆటంకం లేకుండా బోధనాభ్యసన కార్యక్రమం జరుగుతుంది. పాఠ్యబోధన అనేది ఆసక్తికరంగా ఉంటుంది. వీటిని ఆప్షన్స్ మనం చూసినప్పుడు పెట్టేయచ్చు ఈజీగానే. పాఠ్యపథక నమూనాలు మెయిన్గా చూసుకుంటే ఒక 4 ఉన్నాయి. హెర్బర్ట్ నమూనా, బ్లూమ్స్ నమూనా, ఆర్సీఎం నమూనా అండ్ మోరిసన్ నమూనా. ఇవి 4 ముఖ్యమైన పాఠ్యపథక నమూనాలుగా మనం చెప్పుకోవచ్చు. హెర్బర్ట్ నమూనాలో సోపానాలు ఏంటి అంటే మొత్తం 6 ఉంటాయి. హెర్బర్ట్ ఎన్ని సోపానాలు తెలియజేశారంటే 6. అయితే వీటిని సన్నాహము,
లేదా ప్రేరణ లేదా ఉన్ముఖీకరణ అనేది మొదటి సోపానం. ఇక్కడేంటి, శోధనాత్మక ప్రశ్నల ద్వారా విద్యార్థులని నిశితంగా ఆలోచింపచేస్తాము. విద్యార్థులని శోధనాత్మక ప్రశ్నల ద్వారా ఆలోచింపజేసే సోపానం ఏది అంటే సన్నాహము లేదా ప్రేరణ లేదా ఉన్ముఖీకరణ. నెక్స్ట్ సమర్పణ లేదా హాజరుపరచడము లేదా విషయ విశదీకరణ లేదా పాఠ్యాంశ వివరణ అనేది ఎక్కడ జరుగుతుంది, సెకండ్ సోపానంలో జరుగుతుంది. తర్వాత సంసర్గము, తర్వాత 4వది సాధారణీకరణము, 5 అనుప్రయుక్తము, 6 పునశ్చరణ. దీనికి కోడు ససస ఇలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నాయి కదా, సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అనుప్రయుక్తము అండ్ పునశ్చరణ. వీటిలో ఉన్న మొదటి అక్షరాలని ఒక కోడ్గా గుర్తుపెట్టుకోండి. అతి ముఖ్యమైన సోపానం అనమాట సన్నాహం అనేది అతి ముఖ్యమైన సోపానము. శోధనాత్మక ప్రశ్నల ద్వారా విద్యార్థుల్లో నిశితంగా ఆలోచించే శక్తిని కలిగిస్తూ ఉంటాం. ఇక్కడ జ్ఞానతృష్ణ కలిగించే సోపానం ఎన్నవది, మొదటి సోపానము. జ్ఞానతృష్ణ కలిగించే సోపానం ఎన్నవది అంటే మొదటి సోపానం. అసలు సోపానాలు ఎన్ని అంటే 6. అవి ఏమేంటి అంటే సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అనుప్రయుక్తము, పునశ్చరణ. సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అనుప్రయుక్తము, పునశ్చరణ. ఇవన్నీ 6 సోపానాలు. మీకు తెలుసా, ఎప్పుడైనా గమనించారా వంటి మైండ్ మ్యాప్ ప్రశ్నల ద్వారా ఆలోచింపచేయడం మీరు గమనించారా? ఇవి ఉంటాయి కదా, మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా గమనించారా, ఎప్పుడైనా చూసారా, ఇలాంటివి ఉంటాయి కదా. ఇవి మైండ్ మ్యాప్ ప్రశ్నల ద్వారా మనం అడుగుతూ ఉంటాం కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటే సన్నాహం స్టెప్లో ఉంటాయి అన్నమాట సోపానంలో. ఆసక్తికర అవసరమైన ప్రశ్నల ద్వారా పాఠ్యాంశం అవసరం అని చెప్పి మనం తెలియజేస్తామన్నమాట. ఈ ప్రశ్న ద్వారా పాఠ్యాంశం ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేది మనం తెలియజేస్తూ ఉంటాం. విద్యార్థుల్లో జిజ్ఞాసను రాబట్టే సోపానం ఏది అంటే సన్నాహము. అసలు ఈ సోపానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కూడా విద్యార్థుల్లో జిజ్ఞాసను రాబట్టడము. పూర్వజ్ఞానాన్ని విద్యార్థుల నుండి రాబట్టడానికి ప్రయత్నం చేసే సోపానం ఎన్నవది, మొదటి సోపానము. కొత్త అనుభవాలను తెలుసుకోవడానికి పాత అనుభవాల నుండి ఏ సోపానంలో ఉపయోగపడుతుందంటే సన్నాహము. విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగే సోపానం ఎన్నవది, సన్నాహము. ఈ విధంగా మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత సమర్పణలో ఏంటి, కృత్యాలు, టీఎల్ఎం బోధనా పద్ధతుల వినియోగం అనేవి జరుగుతూ ఉంటుంది. సమర్పణలో ఏమేమి ఉంటాయి అన్నమాట, మనం చెప్పించే యాక్టివిటీస్ కానీ టీఎల్ఎం కానీ బోధనా పద్ధతులు కానీ ఉపయోగించే సోపానం ఎన్నవదంటే రెండవది. పాఠ్యాంశాన్ని బోధించే ముందు విద్యార్థులకు దాని ఉద్దేశాన్ని వివరించడం వల్ల ఉపాధ్యాయుడు విద్యార్థులు ఒక లక్ష్యం వైపుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఈ దశలో ఉపాధ్యాయుడు అమూర్త భావనలను బోధించడం కోసం విషయాలను మూర్త దశలో విద్యార్థులకు అందించడానికి ప్రయత్నం చేస్తాడు. విద్యార్థులకి అమూర్త భావనలను బోధించడం కొరకు విషయాలను మూర్త దశలో వివరించడానికి ప్రయత్నం చేసే సోపానం ఏది అంటే సమర్పణ. అది రెండవ సోపానము. ప్రెజెంటేషన్ అంటాం కదా ఇంగ్లీష్లో. విషయ విశదీకరణ, సమర్పణ, హాజరుపరచడం అని కూడా అంటారనమాట దీన్ని. బోధనకు అనువైన ప్రదర్శనలు, టీఎల్ఎం, తగిన అభ్యసన అనుభవాలు, కృత్యాలు అందించే దశ ఏది అంటే కూడా హాజరుపరచడము లేదా విషయ విశదీకరణ అంటే ప్రెజెంటేషన్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సంసర్గం. ఈ దశలో విద్యార్థికి పూర్వ అనుభవాలు, ప్రస్తుత పాఠ్యాంశాలకు సంబంధించి నూతన భావనల సంసర్గం అంటే ఇక్కడ అనుసంధానం అనేది జరుగుతుందన్నమాట. ఈ సంసర్గం అనేది జరుగుతుంది. ఈ దశలో 2 భావనలు, పోలికలు, వ్యత్యాసాల గురించి సమ్మేళనం చేయబడిన నూతన భావనలతో పాఠ్యాంశం పట్ల అభిరుచి అనేది పెంపొందుతుంది. ఏంటంటే ఈ దశలో అభిరుచి అనేది పెరుగుతుంది. సంసర్గం పూర్వ భావనలు, ప్రస్తుత పాఠ్యాంశాలకు సంబంధించిన నూతన భావనల సంసర్గం అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ దశలో ఏంటంటే 2 భావనలు లేదా పోలికలు, వ్యత్యాసాలు గుర్తించి సమ్మేళనం చేయబడిన నూతన భావనలతో పాఠ్యాంశం పట్ల అభిరుచి అనేది ఏర్పడుతుంది. అదే పాత అనుభవాల నుండి కొత్త అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం జరిగేది ఎక్కడ అయితేనేమో సన్నాహంలో జరుగుతుంది. తర్వాత సాధారణీకరణం అంటే ఏంటి, విద్యార్థి అనేక ఉదాహరణల ద్వారా పాఠ్యాంశాన్ని మదిలో నిలుపుకునే ప్రయత్నం చేస్తాడు. విద్యార్థి ఏంటి అనేక ఉదాహరణల ద్వారా పాఠ్యాంశాన్ని మదిలో నిలుపుకునే ప్రయత్నం చేస్తాడనమాట. విద్యార్థులను భావనలను సాధారణీకరణం చేయు విధంగా ప్రోత్సహించాలి. ఒక విషయం గురించిన నిర్వచనాలు, సూత్రాలు మొదలైన అంశాలు విద్యార్థి స్వయంగా అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నించే దిశగా ఈ దశను మనం గుర్తిస్తామన్నమాట. ఒక విషయానికి గురించి నిర్వచనాలు, సూత్రాలు మొదలైన అంశాలు విద్యార్థి స్వయంగా అవగాహన చేసుకోవడం కోసం ప్రయత్నించే దశ ఏది అంటే సాధారణీకరణము. విద్యార్థి స్వయంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించే దశ ఏది, సాధారణీకరణము. 4వ సోపానము. తర్వాత అన్వయాన్ని ఏమంటారు, అప్లికేషన్ తెలుసు కదా. సాధారణీకరణం చేసి స్థాపించే, ఇదంతా నేను చెప్తుంది టెక్స్ట్ బుక్స్లో డ్రాఫ్ట్ కాపీస్లో ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్స్లో నుండి చెప్తున్నాను. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏనండి. హెర్బర్ట్ సోపానం మీద చాలా ఇంపార్టెంట్. అండ్ అన్వయం చూసినట్లయితే సాధారణీకరణం చేసి స్థాపించే అంశాలను తగిన సమయంలో వివిధ సందర్భాలలో అన్వయించే శక్తి, సామర్థ్యము, వైఖరులు పెంపొందించడం కోసం ప్రయత్నం జరుగుతుంది.